ఈ 3 పనులను ఎప్పుడు నగ్నంగా చేయకూడదు. జీవితాంతం దుఃఖం అనుభవిస్తారు అని గరుడ పురాణం చెప్తుంది. బట్టలు లేకుండా ఈ పనులు చేస్తే లక్ష్మీ కటాక్షం కూడా తగ్గిపోతుంది. దరిద్ర దేవత అనుగ్రహం కలుగుతుంది. గరుడ పురాణం అష్టాదశ పురాణాలలో ఒకటి. మహాపురాణం అని పిలిచే ఈ పురాణంలో మానవ జీవితంలోకి అవసరమైన అనేక అంశాలను చూడవచ్చు. గరుడ పురాణంలో మన జీవితాల్లో వెలుగులు నింపే ఎన్నో అద్భుతమైన విషయాలు ఉన్నాయి. అందుకే హిందూ సాంప్రదాయంలో గరుడ పురాణానికి ముఖ్యమైన స్థానం ఉంది. అలాగే గరుడ పురాణంలో మనం ఎవరితో కఠినంగా ప్రవర్తించాలి, ఎవరితో గొడవ పడకూడదు, ఎవరితో ఎలా నడుచుకోవాలి, నగ్నంగా చేయకూడని పనులేమిటి అనే అంశాలపై చక్కటి వివరణలు ఉన్నాయి. గరుడ పురాణంలో స్వర్గం, నరకం, జన్మం, పునర్జన్మం, పాపం, పుణ్యం, ఇహలోకం, పరలోకం మొదలైన వాటి గురించి చాలా విపులంగా వివరించారు. గరుడ పురాణంలో మొత్తం 271 అధ్యాయాలు, 19,000 శ్లోకాలు ఉన్నాయి. చాలా చోట్ల ఇంట్లో ఎవరైనా చనిపోయినప్పుడు గరుడ పురాణం చెప్పటం ఆనవాయితీగా ఉంది. గరుడ పురాణం చదవటం వలన మరణించిన వారి ఆత్మకు శాంతి చేకూరుతుందని హిందూ మతంలో ప్రగాఢ విశ్వాసం. అటువంటి గరుడ పురాణంలో మన జీవితంలో అనుసరించవలసిన అనేక ముఖ్యమైన విషయాల గురించి కూడా ప్రస్తావించారు. అయితే ఈ గరుడ పురాణంలో నగ్నంగా కొన్ని పనులు చేయకూడదని చెప్పారు. మరి నగ్నంగా బట్టలు లేకుండా చేయకూడని ఆ పనులేమిటి? అలాగే గరుడ పురాణం ప్రకారం ఎవరితో కఠినంగా ప్రవర్తించాలి, ఎవరితో ఎప్పటికీ గొడవ పడకూడదు అనే విషయాలను ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, అంతకన్నా ముందు ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. పురాణాల ప్రకారం మనుషులు నగ్నంగా కొన్ని పనులు చేయకూడదు. బట్టలు లేకుండా ఈ పనులు చేయడం వలన లక్ష్మీ కటాక్షం తగ్గిపోతుంది, జీవితాంతం దుఃఖాన్ని అనుభవిస్తారు అని శాస్త్రం చెప్తుంది. ఇది నగ్నంగా చేయకూడని ఆ పనులలో మొదటి పని స్నానం. మనుషులు బట్టలు లేకుండా ఎప్పుడూ స్నానం చేయకూడదు. బట్టలు లేకుండా స్నానం చేయటం వలన జలదేవతను అవమానపరిచినట్లు అవుతుందని శాస్త్రం చెప్తుంది. అంతేకాదు, నగ్నంగా స్నానం చేస్తే కోరికలు పెరుగుతాయి, చాలా అనర్థాలు జరుగుతాయి. కాబట్టి నగ్నంగా స్నానం చేయకూడదు. మగవారు కనీసం టవలైనా సరే ధరించి స్నానం చేయాలి. ఆడవాళ్ళు కూడా బట్టలు లేకుండా స్నానం చేయకూడదు. బాత్రూంలో అయినా సరే ఏదో ఒక వస్త్రం ధరించి స్నానం చేయాలి. ఇది శాస్త్రం చెప్పిన విషయం. అలాగే నగ్నంగా చేయకూడని రెండవ పని ఏమిటంటే నిద్రించకూడదు. ఎప్పుడు కూడా బట్టలు లేకుండా నిద్రపోకూడదు. చాలామంది శరీరంపై దుస్తులు లేకుండా నిద్రిస్తూ ఉంటారు. కానీ అలా దుస్తులు లేకుండా నిద్రిస్తే చాలా రకాలైన దరిద్రాలు పడతాయని పురాణాలు చెప్తున్నాయి. ఎందుకంటే మనం నిద్రించే సమయంలో మన పూర్వీకులు అంటే తాతలు, ముత్తాతలు, చనిపోయిన తల్లిదండ్రులు మనల్ని చూడడానికి వస్తారు. అలాంటి సమయంలో ఒంటి మీద దుస్తులు లేకుండా నిద్రించటం చూసి వారు చాలా అవమానంగా భావించి ఆశీర్వాదం ఇవ్వకుండానే తిరిగి వెళ్ళిపోతారు. మిమ్మల్ని శపించే అవకాశం కూడా ఉంటుంది. పితృ శాపం తగిలిందంటే మాత్రం చాలా రకాల కష్టాలు వస్తాయి. మీ జీవితం సర్వనాశనం అయిపోతుంది. కనుక నగ్నంగా ఎప్పుడు కూడా పడుకోకండి. ఇలాంటి అలవాటు ఉంటే ఖచ్చితంగా మార్చుకోండి. అలాగే కొంతమంది మగవాళ్ళు పూజలు కూడా అర్ధనగ్నంగా చేస్తారు. అంటే టవల్ ధరించి లేదా తడి వస్త్రం ధరించి పూజ చేస్తూ ఉంటారు. కానీ మగవారు అలా అర్ధనగ్నంగా పూజ చేస్తే ఎక్కడ లేని దరిద్రం మీకే పడుతుంది. ఎప్పుడైనా కూడా మగవారు పూర్తిగా వస్త్రాలను ధరించి పూజ చేయాలి. శుచిగా ఉండే వస్త్రాలను, మంచి వస్త్రాలను ధరించి పూజ చేయాలి. అంటే పట్టు వస్త్రాలు, కొత్త వస్త్రాలు ధరించమని కాదు, ఉతికిన బట్టలు ధరించమని అర్థం. ఇలా మగవారు శుచిగా ఉండే వస్త్రాలను ధరించి మంచి మనస్సుతో పూజ చేయాలి. మీ శరీర భద్రతతో పాటు ఇంటి మందిరాన్ని కూడా శుభ్రంగా ఉంచుకోవాలి. మనస్సును కూడా నిర్మలంగా ఉంచుకోవాలి. ఎటువంటి చెడు ఆలోచనలు కూడా మనసులో లేకుండా శుద్ధిగా ఉండి పూజ చేసుకోవాలి. అంతేకాని అర్ధనగ్నంగా ఎప్పుడు కూడా పూజ చేయకూడదు. దాని వలన పూజకు ఫలితం రాకపోగా దేవతల శాపానికి గురి అయ్యే అవకాశం ఉంటుంది.
స్నానం చేసేటప్పుడు, నిద్రించేటప్పుడు, పూజ చేసేటప్పుడు, ఈ 3 పనులు చేసేటప్పుడు నగ్నంగా ఉండకూడదు అని గరుడ పురాణం చెప్పింది. ఇక ఇప్పుడు గరుడ పురాణం ప్రకారం ఎవరితో కఠినంగా ప్రవర్తించాలి, ఎవరితో ఎప్పటికీ గొడవ పడకూడదు అనే విషయాలను కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం. మొదటిగా పని విషయంలో అజాగ్రత్తగా ఉండే వారితో కఠినంగా ఉండాలని గరుడ పురాణం చెప్తుంది. సోమరితనం ఖచ్చితంగా జీవితానికి ప్రాణాంతకం. ఏ పనినైనా సరే అత్యంత శ్రద్ధతో చేయాలని శాస్త్రాలు బోధిస్తున్నాయి. అలాగే గరుడ పురాణంలో కూడా అలాంటి ప్రస్తావన ఉంది. ప్రతి పనిని సమయానికి చేయకుండా కాలయాపన చేస్తూ ఉదాసీనంగా ప్రవర్తించే వారి పట్ల, అజాగ్రత్తగా ఉండే వారి పట్ల ప్రేమ, దయ చూపకూడదు. అలాంటి వారితో కఠినంగా ఉండటం చాలా ముఖ్యమని గరుడ పురాణం చెప్తుంది. ఇక అకారణ కోపం చూపే వారిపై కఠినంగా వ్యవహరించాలని శాస్త్రం చెప్తుంది. మన జీవితంలో అనవసరంగా కోపాన్ని ప్రదర్శించే చాలామందిని చూస్తూ ఉంటాం. వారు ఇతరులను భయపెట్టేలాగా ప్రవర్తిస్తూ ఉంటారు. అయితే గరుడ పురాణం ప్రకారం అలాంటి వారి పట్ల కఠినంగా వ్యవహరించటంలో తప్పు లేదు. అలాంటి వారితో భయం లేకుండా కఠినంగా వ్యవహరించవచ్చు. ఎందుకంటే మీరు అలాంటి వారికి భయపడితే మీరు బలహీనులని వారు అనుకోవచ్చు. అంటే వారు మీ మంచితనాన్ని చేతగానితనంగా భావించే అవకాశం ఉంటుంది. అందువల్ల ఎవరైనా అకారణంగా కోప్పడితే వీలైతే వారిని సరిదిద్దడానికి ప్రయత్నించండి. అది సాధ్యం కానప్పుడు మాత్రం కఠినంగా వ్యవహరించవచ్చు. కాబట్టి మనం అందరితో ఒకే స్వభావంతో స్పందించకూడదు. ఎందుకంటే మన జీవితం నిజాయితీగా ఉంటే, మన ఉద్దేశం సరైనదైతే ఎవరికి భయపడవలసిన అవసరం లేదు. ఆ విధానంగా దర్పానికి భయపడితే సమస్యలు ఎదురవుతాయని ఇక్కడి సారాంశం. అలాగే ఇతరుల పట్ల గౌరవం చూపని వారికి దూరంగా ఉండాలని గరుడ పురాణం చెప్తుంది. అందరినీ గౌరవంగా చూడాలి. ఎవరిని చిన్న చూపు చూడకూడదు, ఎవరిని అవమానించకూడదు, ఎవరిని నొప్పించకూడదు. అన్ని గ్రంథాల్లో ఇటువంటి సందేశం ఖచ్చితంగా ఉంటుంది. ఈ నియమం పాటించకుండా ఇతరులను చులకనగా చూసే అలవాటు ఉన్న వ్యక్తికి దూరంగా ఉండాలని గరుడ పురాణం చెప్తుంది. పొరుగువారితో సత్సంబంధాలు కలిగి ఉండాలని గరుడ పురాణం చెప్తుంది. ఎవరితో మంచి సంబంధం కలిగి ఉండాలి, ఎవరితో ప్రేమగా, గౌరవంగా వెలగాలో గరుడ పురాణంలో స్పష్టంగా పేర్కొన్నారు. పొరుగు వారితో సత్సంబంధాలు కలిగి ఉండాలనే అంశం కూడా ఇందులో ఉంది. అంటే మనం ఇతరులతో ఎంత మంచిగా ఉంటే అంత మంచితనం మన చుట్టూ ఉంటుంది. మన చుట్టూ మంచి మాటలు మాట్లాడేవారు, ప్రియమైన వారు ఉండడం వలన కష్ట సమయాల్లో మనల్ని బలంగా నిలబెడుతుంది. వారి ధైర్యము, ప్రేమ జీవితానికి బలాన్ని ఇస్తాయి. కాబట్టి మనం స్నేహితులు, సహోద్యోగులు, పొరుగు వారితో మంచి సంబంధం కలిగి ఉండాలి. అలాగే గరుడ పురాణం ప్రకారం తల్లిదండ్రులను ఎప్పుడు కూడా గౌరవం ఇవ్వాలి. తల్లిదండ్రులు దేవుడితో సమానం. తల్లిదండ్రులను ప్రేమగా, శ్రద్ధగా చూసుకోవడం పిల్లల కర్తవ్యం. ఇది గరుడ పురాణంలో స్పష్టంగా చెప్పారు. అంతేకాకుండా తల్లిదండ్రులను వేధిస్తూ, వారితో గొడవ పడుతూ, అగౌరవపరిచే పిల్లలు పెద్దయ్యాక క్లిష్ట పరిస్థితిని ఎదుర్కోవాల్సి వస్తుంది. మరో మాటలో చెప్పాలి అంటే తల్లిదండ్రులను ప్రేమించని, పట్టించుకోని పిల్లలు సమాజంలో గౌరవానికి ఎప్పటికీ అర్హులు కారు. ప్రతి ఒక్కరూ తమ తల్లిదండ్రులను ప్రేమతో చూసుకోవాలని గరుడ పురాణం వెల్లడిస్తుంది. భర్త, భార్య కలిసి నిద్రిస్తే ఏం జరుగుతుంది? మహిళలు రాత్రిపూట భర్తతో కలిసి నిద్రిస్తే కలిగే లాభం ఏంటి అనే విషయం చాలామందికి తెలియదు. మహిళలు ఎవరైతే గొడవపడి భర్తతో నిద్రించరో వారందరూ కూడా తప్పకుండా ఈ విషయాన్ని తెలుసుకోవాలి. భార్య భర్తతో కలిసి నిద్రించకపోతే ఎటువంటి ఘోరాలు జరుగుతాయో తెలియాలి అంటే ఈ వీడియోను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఒక సాధువు ఊళ్ళు తిరుగుతూ ఒక గొప్ప రాజ్యానికి రాజధానిగా ఉన్న ప్రదేశాన్ని చేరుకున్నాడు. అక్కడి వీధులలో నడుస్తూ ఉంటే నేలపై పడి ఉన్న నాణెం ఒకటి అతడి కంట పడింది. సాధువు కిందికి వంగి చేతిలోనికి నాణాన్ని తీసుకున్నాడు. కానీ ఆ నాణెం వల్ల అతడికి ఏం ఉపయోగం లేదు. ఉపయోగం లేకపోవడం కాదు, అనవసరం లేదు. తన దగ్గర కావలసినవి ఉన్నాయి, అది సరిపోతాయి అనుకున్నాడు. ఆ నాణెం వల్ల కొత్తగా వచ్చే దినుసుల గురించి అతడు ఆలోచించటం లేదు.
అందువల్ల ఆ సాధువు నాణాన్ని ఎవరికైనా సరే ఇవ్వాలని అనుకున్నాడు. ఆ నాణ్యం అవసరం ఉన్న వాళ్ళ కోసం రోజంతా వెతికాడు, కానీ ఎవ్వరు కూడా కనిపించలేదు. మధ్యలో చినిగిన బట్టలతో కొంతమంది ఎదురయ్యారు, కానీ వాళ్ళు సంతోషంగా ఉన్నారు తప్ప ఎవరిని చేయి చాచి అడగడం లేదు. అలా వాళ్ళని చూసి సాధువుకు సంతోషం వేసింది. ఆ రాజ్యంలో ప్రజలు సంతృప్తిగా ఉండడం చూసి అతడికి ముచ్చట వేసింది. సాధువు ఆ రాత్రికి ఆ ఊర్లోనే ఒకచోట విశ్రమించాడు. తెల్లారి సాధువు నిద్ర లేవగానే ఆ దేశాన్ని పాలిస్తున్న రాజు తన సైన్యంతో పక్క రాజ్యంపై దండెత్తేందుకు వెళ్తూ కనిపించాడు. అతడు బలగాలు సాధువు ఉన్న చోటకు రాగానే రాజు వారికి ఆగమని సైగ చేసి రథం నుంచి కిందికి దిగి సాధువుకు నమస్కరించాడు. అప్పుడు రాజు సాధువుతో, ఓ సాధు పుంగవ, రాజ్య విస్తరణ కోసం నేను దండయాత్రకు వెళ్తున్నాను. నాకు విజయం కలగాలని ఆశీర్వదించండి అని కోరాడు. అప్పుడు సాధువు తనకు దొరికిన నాణాన్ని ఆ రాజు చేతిలో పెట్టాడు. అది చూసి రాజు ఆశ్చర్యపోయాడు. ఏమిటి దీని అర్థం అన్నట్టుగా సాధువు వైపు చూశాడు. అప్పుడు సాధువు చిన్నగా నవ్వి, ఓ మహారాజా, ఈ నాణం మీ రాజ్యంలోనే నాకు దొరికింది. దీని అవసరం నాకు లేకపోవడంతో అవసరం ఉన్న వాళ్లకు ఇవ్వాలని నిన్నటి రోజంతా కూడా వెతికాను. అలాంటి వాళ్ళు ఒక్కరు కూడా నాకు కనిపించలేదు. అంతా సంతృప్తిగా కనిపించారు. ఈ రాజ్యంలో ఉన్న వారితో సంతృప్తి చెందగా ఇంకేదో కావాలని ఆరాటపడుతున్న వ్యక్తి మీరొక్కరే అని నాకు అనిపించింది. అందుకే ఈ నాణ్యం మీకు ఇచ్చాను అని చెప్పాడు. సాధువు మాటల్లోని అంతరార్థం గ్రహించాడు రాజు. దాంతో దండయాత్ర ఆలోచనను విరమించుకొని వినతిరిగాడు. నిరంతరం లేనిదాని కోసం ఆరాటపడుతూ ఉంటే ఉన్నదాన్ని అనుభవించే భాగ్యాన్ని కోల్పోతావు. ఆ భాగ్యం లేనివాడు ఎంత ఉన్నా ఏమీ లేనివాడి అని రాజుకు అర్థమైంది. ఈ రాజుకు ఒక భార్య ఉండేది. ఆమె చాలా మంచి ప్రతివ్రత స్త్రీ, చాలా మంచిది. రాజు సాధువు మాటలు విని ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత రాణి రాజుకు ఎందుకు యుద్ధానికి వెళ్ళలేదు అని అడుగుతుంది. అప్పుడు రాణికి జరిగిందంతా కూడా చెప్పాడు రాజు. రాజు మాటలు విన్న రాణి కూడా ఎంతో సంతోషిస్తుంది. ఎందుకంటే రాజు యుద్ధానికి వెళ్ళడం రాణికి కూడా ఇష్టం లేదు. ముందు రోజును దండయాత్రకు వెళ్ళవద్దని రాణి చెప్పింది, కానీ రాజు వినిపించుకోడు. కానీ రాజు సాధువు మాటలను విన్నాడని తెలుసుకున్న రాణి, ఆ సాధువు చాలా గొప్పవాడు, ఎవరి మనసునైనా సరే మార్చేసే శక్తి ఆ సాధువుకు ఉందని గ్రహిస్తుంది. ఆ తర్వాత రాణి రాజుతో, ఆ సాధువు చాలా మంచివాడిలాగా ఉన్నాడు. ఆ సాధువు నాకు దేవుడిలాగా కనిపిస్తున్నాడు. దయచేసి ఆ సాధువును మన కోటలో ఒకరోజు ఉండమని ఆహ్వానించండి అని కోరుతుంది. రాజు కూడా దానికి సమ్మతించి స్వయంగా తానే సాధువు దగ్గరికి వెళ్ళి సాధువును ఒకరోజు తమ ఊర్లో ఉండమని ఆహ్వానిస్తాడు. దానికి సాధువు కూడా ఒప్పుకొని దాన్ని రాజుగారి దగ్గరికి వెళ్తాడు. రాజదంపతులు ఆ సాధువుకు ఎదురెళ్ళి ఆ సాధువు కాళ్ళని కడిగి కోటలోనికి తీసుకువచ్చి ఆ సాధువుకు సకల మర్యాదలు చేస్తారు. రాజుగారి చూపించే గౌరవ మర్యాదలకు సత్కారాలకు సాధువు కూడా సంతోషించాడు. అప్పుడు సాధువు రాజుతో ఇలా అంటాడు, ఓ రాజా, మీరు చేసిన ఈ సేవలతో నేను చాలా ప్రసన్నమయ్యాను కనుక నేను నీకు ఒక విషయాన్ని చెప్పాలి అని అనుకుంటున్నాను. మీ భార్య ఒక మహాప్రతివ్రత. ఆవిడ వలనే మీకు సకల ఐశ్వర్యాలు వచ్చాయి. మీ భార్యను మీరు ఎప్పుడు కూడా బాధించకుండా సంతోషంగా ఉండేలాగా చూసుకుంటే మీకు అన్ని శుభ ఫలితాలే కలుగుతాయి. ప్రతి పురుషుడు కూడా భార్యతో మంచి సంబంధాలను కలిగి ఉండాలి. భార్యాభర్తల మధ్య గొడవలు రాకూడదు. ఒకవేళ గొడవలు వస్తే కూర్చొని మాట్లాడుకొని ఆ గొడవలను సర్దిద్దుకోవాలి. ఎందుకంటే భార్యాభర్తల మధ్య గొడవలు వస్తే ఇంట్లో పేదరికము మరియు దరిద్ర దేవత నివాసం ఉంటాయి. అందువలనే భార్యాభర్తల మధ్య స్నేహభావము, సఖ్యత ఉండడం చాలా అవసరం. పురుషులందరూ కూడా ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలి. భర్త ఎప్పుడు కూడా భార్యపై కోపం చూపించి దూరంగా ఉండకూడదు. అలా చేస్తే భార్య మనసు చాలా బాధపడుతుంది. భార్యను ఇంటి లక్ష్మి అంటారు. లక్ష్మి బాధపడితే ఇంట్లోని ఐశ్వర్యం నెమ్మదిగా హరించుకుపోతుంది, పేదరికం వస్తుంది. భార్యాభర్తలు ఎప్పుడు కూడా వేరువేరుగా నిద్రించకూడదు, ఒకే చోట నిద్రించాలి. భార్యాభర్తలు ఒకే చోట నిద్రించటం వలన ధనము, వైభవము, ఉన్నతి, లక్ష్మి అనుగ్రహం అనేది పెరుగుతూ వస్తాయి.
లక్ష్మీదేవి మనసు ప్రసన్నమవుతుంది. ఎప్పుడైతే ఇంటి లక్ష్మి అనగా గృహలక్ష్మి ప్రసన్నమవుతుందో అప్పుడే లక్ష్మీదేవి కూడా ప్రసన్నత చెందుతుంది అని సాధువు రాజదంపతులకు చెప్పాడు. మరునాడు సాధువు రాజదంపతులకు వీడ్కోలు పలికి రాజమహల్ నుండి వెళ్ళిపోతాడు. కొన్ని రోజుల తర్వాత రాజుగారికి రాణితో గొడవ జరుగుతుంది. దాంతో రాజు రాణి ఇద్దరు కూడా విడివిడిగా ఉండడం ప్రారంభిస్తారు. రాజుగారు ఒక గదిలో, రాణిగారు ఇంకొక గదిలో విడివిడిగా నిద్రిస్తారు. కానీ రాణిగారు మాత్రం ప్రతిరోజు రాత్రి రాజుగారిని చూడడం కోసం ఆయన పడుకున్న ఒకసారి ఆయన గదిలోకి వెళ్తూ ఉండేది. అయితే శత్రురాజ్యపు గూఢచారి ఒకడు సిపాయి రూపం ధరించి ఆ రాజమహల్లోనే ఉండేవాడు. ఈ గూఢచారికి రాజుకు రాణికి మధ్య గొడవ జరిగిందని తెలుస్తుంది. రాజు రాణి విడివిడిగా పడుకుంటున్నారని తెలుస్తుంది. ఇదే మంచి సమయం అని గ్రహించి ఆ గూఢచారి రాజుగారిని చంపి మొత్తం రాజ్యాన్ని దోచుకోవాలని అనుకుంటాడు. ఒకరోజు రాత్రి ఈ గూఢచారి మరికొంతమంది బందిపోట్లతో కలిసి రాజుగారు ఒంటరిగా పడుకొని ఉన్న గదిలోకి వెళ్తాడు. అప్పుడే రాణి రాజుగారిని చూసి వెళ్ళాలని ఆయన గది వైపుకు వస్తుంది. రాణి చూసి రాజుగారిని చంపడం కోసం కొంతమంది దుండగులు వచ్చారని తెలుసుకొని సైనికులను వెంటనే పిలిచి వాళ్ళను పట్టుకోమని చెప్తుంది. సైనికులు ఆ గూఢచారిని బందిపోటు ముఠాను పట్టుకొని బంధిస్తారు. అప్పుడు రాజుగారు మేల్కొని జరిగిందంతా కూడా రాణికి కృతజ్ఞతలు చెప్తారు. ఆ సమయంలో రాజుగారి ఈ సాధువు చెప్పిన మాటలు గుర్తుకొస్తాయి. ఎప్పుడు కూడా భార్యాభర్తలు ఒకే చోట కలిసి పడుకోవాలి, దాని వలన ప్రమాదాలు తప్పుతాయి, ధనధాన్యాలు కలుగుతాయి అని సాధువు చెప్పిన విషయం రాజుకు గుర్తుకొస్తుంది. సరైన సమయంలో రాణి ఆ దుండగులను పట్టుకొని ఉండకపోతే నా ప్రాణం, ధనం, రాజ్యము అన్నీ కూడా కోల్పోయేవాడిని కదా. నిజంగానే నా భార్య దేవతే, లక్ష్మీదేవి స్వరూపమే. నా భార్యను నేను ఎప్పుడు కూడా సంతోషంగా ఉంచాలి, గొడవలు పడకూడదు అని రాజుగారు అనుకుని రాణితో గొడవలు పడకుండా సంతోషంగా జీవిస్తాడు. కాబట్టి భార్యాభర్తలు ఎప్పుడు కూడా విడిగా పడుకోకూడదు, కలిసి నిద్రించాలి. దాని వలన ప్రమాదాలు తప్పుతాయి, ఇంట్లో సుఖ సంతోషాలు నెలకొంటాయి, గొడవలు రావు, లక్ష్మీదేవి అనుగ్రహంతో సకల సంపదలు సిద్ధిస్తాయి. భార్యను భర్త ఎలా పిలవాలి, భర్తను భార్య ఎలా పిలవాలి, ఒకరినొకరు ఏ పేరు పెట్టి పిలుచుకోవచ్చా అనే విషయాలను ఈరోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. మన సాంప్రదాయంలో భార్యాభర్తల బంధానికి ఉన్న ప్రాముఖ్యత ఇక ఏ బంధానికి లేదు. భార్య అంటే అర్ధం సగభాగం. పార్వతీ పరమేశ్వరులను అర్ధనారీశ్వరులు అంటారు. భార్య భర్త కూడా శివపార్వతుల్లాగా ఉండాలని దీని అర్థం. అయితే ఈ మధ్యకాలంలో భార్యాభర్తలు ఒకరినొకరు ఒసై, ఒరై అని, ఏమే అని, ఏరా అని పిలుచుకుంటూ ఉన్నారు. ముఖ్యంగా భర్తలు భార్య పట్ల చులకన భావంతో ఒసై, ఒరై, ఏమై అని సంబోధిస్తూ ఉంటారు. కానీ భార్యను అలా పిలవకూడదని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. ఎందుకంటే భార్య అంటే ఇంటి ఇల్లాలు. ఇంటి ఇల్లాలు అంటే ఎవరో కాదు, స్వయాన లక్ష్మీదేవియే. మీరు మీ భార్యను ఒసై, ఏమై అని పిలిస్తే లక్ష్మీదేవిని పిలిచినట్లే. ఇలా పిలిచి లక్ష్మీదేవిని అగౌరవపరిస్తే ఆమె మీ ఇంట్లో ఉంటుందా? ఉండదు కదా. కనుక భర్త భార్యను ఎప్పుడు కూడా ఒసై, ఏమే అని పిలవకూడదు. అలా పిలిస్తే పేదరికం తాండవిస్తుంది. ఈ విషయాన్ని స్వయంగా పార్వతీదేవియే ఒకానొక సందర్భంలో చెప్పిందని పురాణాలు చెప్తూ ఉన్నాయి. కనుక భర్తను ఈ విషయాల్లో గుర్తుపెట్టుకొని భార్యను గౌరవించండి. ఒసై, ఒరై, ఏమే అని పిలవకండి, చక్కగా పేరు పెట్టి పిలవండి. పిలిచే పిలుపులో వచ్చే ఈ చిన్న మార్పు వలన మనసుకు ఎంతో ఊరటగా ఉంటుంది. అలాగే ఆడవారు కూడా మగవారిని ఒరై అని, రారా అని సంబోధించకూడదు. అలా పిలిస్తే లక్ష్మీదేవి ఎప్పటికీ మీ ఇంటికి రాదు. భార్య భర్తను శ్రీవారు అని పిలిస్తే చాలా మంచిది. అంటే ఏజ్ గ్యాప్ ఉన్నవారు అయితే భార్య భర్తలు శ్రీవారు అని పిలవాలి. సేమ్ ఏజీ వాళ్ళైతే పెళ్లి చేసుకుంటే ఆ భార్య భర్తలు ఇద్దరు ఒకరినొకరు పేరు పెట్టి పిలుచుకున్న తప్పులేదు. అసలు మన పెద్దలు భార్య భర్తలు ఇద్దరు కూడా ఒకరినొకరు పేరు పెట్టి పిలుచుకోకూడదని ఎందుకు చెప్పారు అంటే, పూర్వకాలపు పద్ధతి ఏమిటి అంటే భార్యకు భర్తకు ఏజ్ గ్యాప్ చాలా ఎక్కువగా ఉండేది. 3 ఏళ్ళ అమ్మాయికి 30 ఏళ్ళ అబ్బాయి ఇచ్చి పెళ్లి చేసేవారు. అమ్మాయిని 12-13 ఏళ్ళ కాపురానికి పంపించేవారు. భర్తకు
50-60 ఏళ్ళున్న వారితో కాపురం చేసేవారు. వయసులో అమ్మాయి చిన్నది, అబ్బాయికి 50-60 ఏళ్ళు వచ్చేసేవి. 15 ఏళ్ళ అమ్మాయి 50 ఏళ్ళున్న అబ్బాయిని భర్తను పేరు పెట్టి పిలిస్తే బాగోదు. యుక్త వయసులో భర్త పెద్దవాడు కనుక భార్య భర్తను పేరు పెట్టి పిలవకూడదు అనేవారు. అలాగే పాత రోజుల్లో భర్త సంపాదించేవాడు, భార్య ఇల్లు నడిపేది. భర్త వయసులో పెద్దవాడు, గౌరవించాలి గనక రేవండి అని పిలుచుకునేవారు. వయసులో భర్త పెద్దవాడు కాబట్టి భర్తను భార్య పేరు పెట్టి పిలవకూడదు అనేవారు. అంతే, దీనిలో పెద్ద విషయం ఏమీ లేదు. కానీ ఈ రోజుల్లో అలా కాదు. ఒకే వయసు వాళ్ళు పెళ్లి చేసుకుంటున్నారు. భార్య భర్త సమానం అనుకుంటున్నారు. సిస్టమ్ మారిపోయింది, కాలం మారిపోయింది, పద్ధతులు కూడా మారిపోయాయి. కొత్త నీరు వచ్చేసరికి పాత నీరు ఎలా అయితే పోతుందో అలాగే కొత్త పద్ధతులు వచ్చినప్పుడు పాత పద్ధతులు పోతాయి. ఇది సహజం. ఈ రోజులో దానికి ముందే మాట్లాడుకుంటున్నారు. ఏజ్ గ్యాప్ ఉన్న పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు. భార్యాభర్తలు కలిసి ఇద్దరు ఉద్యోగాలు చేస్తున్నారు. ప్రతి దానికి కలిసి వెళ్తున్నారు. ఒకే వయసు వాళ్ళు పెళ్లి చేసుకుంటున్నారు గనక భార్యాభర్తలు పేరు పెట్టి పిలుచుకున్న తప్పేమీ లేదు. లోకం మారుతుంది, పద్ధతులు కూడా మారిపోతూ ఉన్నాయి. మనం కూడా మారాలి. భార్యాభర్తలు స్నేహితుల్లాగా ఉంటూ ఉన్న దీని వలన పేరు పెట్టి పిలవకూడదు అనే ఆలోచన కూడా రాదు. కానీ మనసులో గౌరవం మాత్రం ఉంటుంది. పేరు పెట్టి పిలిచినంత మాత్రాన భర్త మీద గౌరవం లేదు అని అనుకోవడం తప్పే అవుతుంది. భర్తను గౌరవించాలి అంటే అది పిలుపులోనే ఉండదు. భర్త యొక్క వ్యవహారాన్ని గౌరవించాలి. భర్తలు కూడా ఉండాలి. భర్త మీద భార్యకు నమ్మకం, గౌరవం వాటంతట అవి రావాలి. నా భర్త నాకు తోడుగా ఉన్నాడు, ఈ సంసారాన్ని ముందుకు తీసుకువెళ్తున్నాడు, ఇతనుండేనా నాకు ధైర్యంగా ఉంటుంది, ఇతను నా భరోసా, ఇతను ఉంటే చాలు, ఇంకేమీ లేకపోయినా పర్వాలేదు అని భార్య ఫీల్ అయ్యేలాగా భర్త ఉంటే ఆటోమేటిక్గా భార్య భర్తలకు మర్యాదలు పెరుగుతాయి. 24 గంటలు భార్య భర్తలు గొడవ పడుతూ ఉండి భార్య భర్తను ఏమండి అని పిలిచినంత మాత్రాన గౌరవం రాదు. గౌరవం అనేది పిలిచే పిలుపు వలన కాదు, చేసే పనుల వలన వస్తుంది. భర్త భార్య మీద కొంచెం కేర్ తీసుకుంటే ఖచ్చితంగా భార్యకు గౌరవం ఏర్పడుతుంది. భార్య భర్తలిద్దరు కూడా ఒకరి మీద ఒకరు మమకారాన్ని కలిగి ఉండాలి. ప్రయోజనం లేని మర్యాదతో ఎలాగూ ఉపయోగం ఉండదు. పేరు పెట్టి పిలిచినంత మాత్రాన గౌరవం వచ్చేయదు. భార్యాభర్తల మధ్య ముఖ్యంగా ఉండాల్సింది నమ్మకం, గౌరవం, ప్రేమానురాగాలు. ఇవి ఉంటే చాలు. పాత పద్ధతులన్నీ కూడా పాటించవలసిన అవసరం గిట్ల లేదు. పిలుపులకు ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం అంతకన్నా లేదు. కాలం పూర్తిగా మారింది. అందరూ ఫ్రీగా ఉంటున్నారు కాబట్టి భార్యాభర్తలు ఇద్దరు కూడా ఒకరికొకరు గౌరవించుకోండి. భర్తకి ఇష్టమైతే భార్యలు పేరు పెట్టి పిలవండి, లేదు భర్తకి ఇష్టం లేకపోతే పేరు పెట్టి పిలవకండి. దీని గురించి పెద్దగా ఆలోచించవలసిన అవసరం గిట్లా ఏమీ లేదు. దంపతులు శివపార్వతుల వలె ఒకరినొకరు అర్థం చేసుకొని నడుచుకుంటే పేరు పెట్టి పిలిచిన సంసారం సుఖంగానే సాగిపోతుంది. భార్యాభర్తలు ఇద్దరు ఒకే ఏజ్ వారైనా లేదా ఏజ్ గ్యాప్ ఉన్నా ఒకరికొకరు అర్థం చేసుకొని ఒకరి పట్ల ఒకరు గౌరవాన్ని కలిగి ఉంటే వారి దాంపత్యం ఎప్పుడూ హాయిగానే ఉంటుంది. స్త్రీలు ఏ రోజు గాజులు ధరించడం వల్ల భర్త ఆయుష్ తగ్గుతుంది. స్త్రీ యొక్క ఏ అంగాన్ని తాకటం వలన ఆ వ్యక్తి రాత్రికి రాత్రే జీవితం మారి కోటీశ్వర్లుగా మారిపోతాడు అనే ఈ 2 ప్రశ్నలు పార్వతీదేవి మనసులో చెలరేగాయి. ఈ ప్రశ్నలకు సమాధానంగా తన భర్త అయిన పరమేశ్వరుడే సమాధానం ఇవ్వగలడు అని తలచి కైలాసానికి బయలుదేరింది. మరి ఆ 2 ప్రశ్నలకు శివుడు పార్వతీదేవికి ఏం సమాధానం చెప్పాడు అనే విషయాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం. కైలాసానికి చేరుకున్న పార్వతీదేవిని చూసి పరమేశ్వరుడు ఇలా అంటాడు, దేవి, నువ్వు ఎందుకు విచారంగా ఉన్నావు? నువ్వు నన్ను ఏమైనా అడగాలని అనుకుంటున్నావా అని అడగగా పార్వతీదేవి పరమేశ్వరుని చూస్తూ ఇలా అంటుంది, ప్రభు, నా మనసులో 2 ప్రశ్నలు తలెత్తాయి. వాటికి సమాధానం నువ్వే నాకు చెప్పాలి అంది. అప్పుడు పరమేశ్వరుడు, నీ మనసులో తలెత్తుతున్న ఆ ప్రశ్నలు ఏమిటో నాకు చెప్పు, వాటికి తగిన సమాధానం నేను నీకు చెప్తాను అంటాడు. అప్పుడు పార్వతీదేవి పరమేశ్వరుణ్ణి ఇలా అడుగుతుంది, ప్రభు, నా మొదటి ప్రశ్న ఏమిటి అంటే, స్త్రీలు ఏ రోజున గాజులు ధరించటం వలన భర్త ఆయుష్ తగ్గుతుంది? 2వ ప్రశ్న, స్త్రీ యొక్క ఏ ప్రదేశాన్ని తాకడం వలన రాత్రికి రాత్రే ఆ వ్యక్తి యొక్క తలరాత మారుతుంది? ఈ 2 ప్రశ్నలకు సమాధానం చెప్పండి స్వామి అని పార్వతీదేవి అడగగా శివుడు ఇలా అంటాడు,
దేవి, నువ్వు అడిగిన ఈ 2 ప్రశ్నలు జీవితంలో ఎప్పటికైనా ఉపయోగపడతాయి, కాబట్టి నేను చెప్పేది శ్రద్ధగా విను అని అంటాడు. దానికి పార్వతీదేవి, మీరు చెప్పే జవాబులు నేను హృదయపూర్వకంగా వింటాను, మీరు ప్రారంభించండి అని అంటుంది. దానికి శివుడు, ఈ ప్రశ్నలకు నీకు సమాధానం కావాలి అంటే ముందు నీకు ఒక కథ వినాలి. ఈ కథలో నీకు నీ 2 ప్రశ్నలకు సమాధానం దొరుకుతుంది అని శివుడు చెప్పి కథ చెప్పడం ప్రారంభించాడు. మీరు కూడా ఈ కథను శ్రద్ధగా వినండి. ఒక నగరంలో ఒక ధనవంతుడు తన కుటుంబంతో పాటు నివసిస్తూ ఉండేవాడు. ఆ ధనవంతుడి దగ్గర చాలా ధనం ఉండేది. తిండికి బట్టలకు ఎలాంటి లోటు లేకుండా జీవిస్తూ ఉన్నాడు. ఆ ధనవంతుడికి 3 కొడుకులున్నారు. ఆ 3 కొడుకులకు పెళ్ళిళ్ళయ్యాయి. ఆ 3 కోడళ్ళు తమ అత్తగారిని, మామగారిని, వారి భర్తల్ని చాలా బాగా చూసుకుంటూ ఉన్నారు. వారికి చక్కగా సేవ చేస్తూ ఉండేవారు. వారి ఇల్లు ఎప్పుడూ కలకలలాడుతూ ఉండేది. కానీ ఆ ధనవంతుడి పెద్ద కొడుకు మాత్రం అంత మంచివాడు కాదు. దుష్ట స్వభావం కలిగినవాడు. అతను తన తల్లిదండ్రులతో ఎప్పుడూ కూడా గొడవ పడుతూ ఉండేవాడు. అందువల్ల పెద్ద కొడుకు ఎక్కువగా ఆస్తి ఇవ్వలేదు. పెద్ద కోడలికి మరియు మిగిలిన 2 కోడలకు ఆస్తులు బాగానే పంచిపెట్టాడు. కానీ ఆ ధనవంతుడి ఎప్పుడు ఒక విషయాన్ని ఆలోచిస్తూ బాధపడుతూ ఉండేవాడు. ఆ ధనవంతుడు ఇలా అనుకుంటూ ఉండేవాడు, నాకు చాలా ఆస్తి ఉంది, దేనికి లోటు లేదు, అంతా బాగానే ఉంది. కానీ నాకు కూతురు లేదు. నాకు ఒక కూతురు ఉంటే నాకు వచ్చిన కష్టాలను, నాకు కలిగిన ఆనందాన్ని నా కూతురితో చెప్పుకునేవాడిని. ఆ భగవంతుడు నాకు ఒక కూతుర్ని ఎందుకు ప్రసాదించలేదు అని అనుకుంటూ బాధపడుతూ ఉండేవాడు. ప్రతిరోజు గుడికి వెళ్ళి తన బాధను ఆ భగవంతుడికి చెప్పుకునేవాడు. అలాగే తనకు ఆడపిల్ల సంతానాన్ని ఇవ్వలేదని భగవంతుడిని అడిగేవాడు. ఇలా కొద్ది రోజులు సాగుతూ ఉండగా ఒక్కరోజు ఎప్పటిలాగానే ఆ ధనవంతుడు గుడికి వెళ్ళి భగవంతుని దర్శించుకొని గుడి నుండి బయటకి వస్తూ ఉండగా ఒక వ్యాపారి ఎదురుపడి ఇలా అడిగాడు, ఏమీ నీవు గుడికి వచ్చి కూడా ఇంతగా దిగులుగా ఉన్నావు, ఏమైనా సమస్య అని అడగగా ఆ ధనవంతుడు ఇలా చెప్తాడు, ఏం చెప్పమంటావు నా బాధను. భగవంతుడు నాకు అన్నీ ఇచ్చాడు, కానీ కూతుర్ని ఇవ్వలేదు. నాకు ఒక కూతురు ఉంటే నేను ఆమెతో నా కష్టాలను, సుఖాలను చెప్పుకునేవాడిని అని అంటాడు. దానికి ఆ వ్యాపారి ఇలా అంటాడు, ఓస్ అంతేనా, చూడు, నీకు కూతురు లేదని బాధపడుతున్నావు, కానీ నువ్వు పూజించే దేవత కూడా ఒక స్త్రీయే కదా. నువ్వు పూజించే రాధాదేవిని నీ కూతురిగా భావించు, ఆమెతో నీ కష్ట సుఖాలను పంచుకో, ఆనందంగా జీవించు అని వ్యాపారి చెప్పగా ఆ ధనవంతుడు ఆ వ్యాపారితో సంతోషంగా ఇలా అంటాడు, ఎంత మంచి సలహా ఇచ్చావు, ఉండు, నేను ఇప్పుడే రాధాదేవి యొక్క చిత్రపటాన్ని కొనుక్కొని ఇంటికి తీసుకొని వెళ్తాను, ఉంటాను అని చెప్పి ఆ ధనవంతుడు రాధాదేవి చిత్రపటాన్ని కొని ఇంటికిలో పెడతాడు. చూడు పార్వతీదేవి, ఆ ధనవంతుడు రాధాదేవిని ఇప్పుడు తన కూతురిగా భావించి ఇంటికి తీసుకొని వచ్చాడు. రాధాదేవి చిత్రపటం తెచ్చినప్పటి నుండి ఆ ధనవంతుడి జీవితం మారిపోయింది. ప్రతిరోజు ఆ ధనవంతుడు రాధాదేవి పటానికి ఆహారం పెట్టి ఆ తర్వాత తాను తినేవాడు. బయటకు వెళ్ళినప్పుడు కూడా రాధాదేవి పటాన్ని తాకి వెళ్ళి వస్తాను అని చెప్పి వెళ్ళి పని చేసుకునేవాడు. మళ్ళీ సాయంత్రం తిరిగి వచ్చి రాధాదేవి పటం ముందు ఆహారం పెట్టి తాను తినేవాడు. ప్రతిరోజు పటం ముందు కూర్చొని ముచ్చట్లు పెట్టేవాడు. ఎవరైనా కొత్త వ్యక్తులు ఇంటికి వస్తే వారికి ఇలా చెప్పేవాడు, నాకు 3 కొడుకులు, 3 కోడళ్ళు, ఒక కూతురు, ఆమె పేరు రాధా అని. ఇలా కొన్ని రోజులు గడుస్తూ ఉండగా ఒకరోజు ఆ ధనవంతుడింటికి గాజులు అమ్ముకునే అమ్మాయి వచ్చింది. అయితే పార్వతీదేవి ఆ అమ్మాయి వచ్చిన రోజు అంత మంచి రోజు కాదు. ఆ రోజున గాజులు కొనడం అంత మంచిది కాదు. ఈ విషయం గుర్తించిన రాధాదేవి తన మాయాజాలంతో రంగురంగులుగా ఉన్న గాజులు నల్లగా గాజులుగా మార్చేసింది. గాజులను కొనాలని వచ్చిన 3 కోడళ్ళు ఆ గాజులను చూసి నచ్చలేదని చెప్పి ఆవిడను వెళ్ళిపోమని చెప్పారు. గాజులు అమ్ముకునే ఆవిడ దిగులుగా ఇంటికి వెళ్ళిపోయింది. 2 రోజులు అయిన తర్వాత ఆ గాజులు మళ్ళీ మామూలు రంగులోకి వచ్చాయి. ఆ గాజులు అనుకునే ఆవిడ మళ్ళీ ఆ ధనవంతుడి ఇంటికి వచ్చింది. ఈసారి గాజులు చూడముచ్చటగా అందంగా ఆకర్షణీయంగా ఉన్నాయి. 3 కోడళ్ళు వచ్చి గాజులు వేయించుకున్నారు.
ఆ తర్వాత రాధాదేవి కూడా గాజులు వేయించుకుంది. రాధాదేవి అందాన్ని చూసి ఆశ్చర్యపోయింది గాజులు అమ్ముకునే ఆవిడ. నేను చాలా సంవత్సరాల నుండి ఈ ఇంటికి గాజులు అమ్మడానికి వస్తూ ఉన్నాను, కానీ ఈమె నాకు ఎప్పుడూ కనిపించలేదు. అసలు ఎవరు ఈవిడ? బహుశా వీరి చుట్టాలేమో అని అనుకున్నది. కొంచెం సమయం అయిపోయిన తర్వాత గాజులు అమ్ముకునే ఆవిడ ధనవంతుడి దగ్గరికి వెళ్ళి డబ్బులు అడిగింది. దానికి ఆ ధనవంతుడు 3 కోడళ్ళను తీసుకున్న గాజులకు ధనం చెల్లించాడు. ఆ డబ్బు చూసి గాజులు అనుకునే ఆవిడ ఇలా అంది, చూడండి, నేను మొత్తం 4 గాజులు వేశాను. మీరు 3 మాత్రమే గాజుల డబ్బులు ఇచ్చారు, ఇంకొకరి గాజులకు డబ్బులు ఇవ్వలేదు అని అంది. దానికి ఆ ధనవంతుడు, మా ఇంటిలో 3 కోడళ్ళు ఉన్నారు అంతే కదా, మరి నువ్వు 4 ఎలా గాజులు వేశావు అని అంటాడు. దానికి ఆమె, మీ ఇంట్లో ఒక అందమైన అమ్మాయి నా చేతులతో గాజులు వేయించుకుంది, నాకు డబ్బులను ఇవ్వండి అని అంటుంది. దానికి ఆ ధనవంతుడు, నేను ఇంటికి వెళ్ళి అసలు విషయం తెలుసుకొని నీకు రేపు డబ్బులు ఇస్తాను, ప్రస్తుతానికి మీరు ఇంటికి వెళ్ళండి అని ధనవంతుడు గాజుల అమ్మ ఆవిడతో చెప్తాడు. ఇక ఆ ధనవంతుడు ఆ విషయం మర్చిపోయి ఎప్పటిలాగానే ఇంటికి వచ్చి రాధాదేవి పటం దగ్గర ఆహారం పెట్టి తాను తిని నిద్రపోతాడు. అతని కళ్ళల్లో రాధాదేవి చింతిస్తూ కనిపించింది. రాధాదేవి బాధగా ఉండడం చూసి ఆ ధనవంతుడు ఏడవటం మొదలుపెట్టాడు. ఏమైంది తల్లి, నువ్వు ఎందుకు బాధపడుతున్నావు అని రాధాదేవిని అడగగా ఆమె ఇలా అంటుంది, మీరు నన్ను కూతురిగా భావించటం లేదు, ఇక నేను మీ ఇంటిలో ఉండను, నన్ను వదిలివేయండి అని చెప్తుంది. దానికి ఆ ధనవంతుడు మరింత దుఃఖంతో, ఎందుకు తల్లి, ఏమైందని అడుగుతాడు. దానికి రాధాదేవి, నేను ఈరోజు గాజుల అమ్మాయితో గాజులు వేయించుకున్నా, నువ్వు ఆమెకు డబ్బులు ఎందుకని ఇవ్వలేదు? నీ దృష్టిలో నేను లేను, అందుకే నేను వేయించుకున్న గాజులకు ఆమెకు డబ్బులు ఇవ్వలేదు అని చెప్పింది. దానికి ఆ ధనవంతుడు, నన్ను క్షమించు తల్లి అని బాగా ఏడ్చుకుంటూ నిద్రలోనే ఏడుస్తూ కొంచెం సమయం తర్వాత నిద్రలో నుంచి లేచి త్వరగా డబ్బుల సంచి తీసుకొని గాజు అమ్మాయి ఇంటికి వెళ్ళి ఇలా అంటాడు, అమ్మా, ఇదిగో నీ డబ్బులు, నువ్వు చాలా అదృష్టవంతురాలివి తల్లి, నువ్వు స్వయంగా నీ చేతులతో రాధాదేవికి గాజులు వేశావు అన్నాడు. ఆ మాట వినగానే ఆ గాజుల అమ్మే గుండెల్లో బండరాళ్ళు పడినంత పని అయింది. ఆవిడ ఇలా అంది, అయ్యా, నాకు ఈ డబ్బులు వద్దు, ఈ జన్మకు నాకు ఈ భాగ్యం చాలు అంది. ఇక చేసేదేమీ లేక ఆ ధనవంతుడు ఆ డబ్బులను ఆమె ఇంట్లోనే పెట్టేసి గుడికి వెళ్ళి అక్కడే జీవనం సాగించాడు. నిత్యం అమ్మవారి సన్నిధిలో సేవ చేస్తూ ఉన్నాడు. ధనవంతుడి కళ్ళల్లో కనిపించిన రాధాదేవి ఆ తర్వాత ఆ ధనవంతుడి పెద్ద కొడుకు కళ్ళల్లో కనిపించి ఇలా అంటుంది, నీవు నీ తల్లి కాళ్ళను ఇప్పటి వరకు ముట్టుకోలేదు, అందుకే నీవు ఈ దౌర్భాగ్యాన్ని అనుభవిస్తున్నావు. నీవు ప్రతిరోజు బయటకు వెళ్ళేటప్పుడు నీ తల్లి కాళ్ళను తాకి వెళ్ళు, అంతా శుభమే జరుగుతుంది. ఈ మాట చెప్పి అదృశ్యమైపోయింది. ఇక అప్పటి నుంచి ధనవంతుడి పెద్ద కొడుకు ప్రతిరోజు తన తల్లి కాళ్ళను తాకి బయటికి వెళ్తున్నాడు. కొద్ది రోజులకి తన జీవితం మారిపోయింది. తను అందరికన్నా గొప్ప ధనవంతుడిగా మారిపోయాడు. కాబట్టి పార్వతీదేవి ఏ వ్యక్తి అయితే తన జీవితం మార్పు చెందాలని అనుకుంటాడో ఆ వ్యక్తి ప్రతిరోజు తన తల్లి కాళ్ళకు తాకి బయటకు వెళ్తే అవును, అతడికి అన్నిట్లో విజయం సిద్ధిస్తుంది. ఇది ఈ రెండో ప్రశ్నకు సమాధానం. ఇక నీ మొదటి ప్రశ్నకు సమాధానం ఏమిటి అంటే, వివాహమైన ప్రతి స్త్రీ గాజులు ధరించే ముందు కొన్ని నియమాలను ప్రత్యేక శ్రద్ధ వహించాలి. వివాహమైన ప్రతి స్త్రీ కూడా గాజులను తప్పకుండా ధరించాలి. రెండో విషయం ఏమిటి అంటే, కొత్త గాజులను ఇప్పుడు కూడా ఉదయం కూడా సాయంత్రం సమయంలోనే వేయించుకోవాలి. మూడో విషయం ఏమిటి అంటే, కొత్త గాజులను ఎప్పుడు కూడా శుక్రవారం లేదా ఆదివారం మాత్రమే వేయించుకోవాలి. ఈ రోజులలో వేయించుకున్నట్లయితే భర్త ఆయుష్ అనేది పెరుగుతుంది. నాలుగో విషయం ఏమిటి అంటే, మంగళవారం కానీ శనివారం కానీ గాజులను కొనకూడదు, ధరించకూడదు. దానివల్ల భర్త ఆయుష్ అనేది తగ్గిపోతుంది. అప్పుడు శివుడు, పార్వతీదేవి, నువ్వు అడిగిన 2 ప్రశ్నలకు నేను సమాధానాలు చెప్పాను అని అంటాడు. మన జీవితంలో ఆచరించి మనం కూడా సకల సౌభాగ్యాలతో వర్ధిల్లుతాం. ఆడపిల్లలు గాజులు ధరించటం వలన మన భారతీయ సాంప్రదాయం పెరుగుతుంది. శ్రీదేవతా మూర్తులకు కూడా గాజులు అంటే ఎంతో ఇష్టం. మగవారు చేతికి కడియాలు ధరించేవారు.
ఇప్పుడు కూడా కొంతమంది నాగరికతలో భాగంగా ధరిస్తూ ఉంటారు. గాజులు ఎల్లప్పుడూ చేతి నరాలకు తాకుతూ ఉండడం వలన బీపీ కూడా కంట్రోల్లో ఉంటుందట. దీంతో ఆ గాజుల వల్ల అనారోగ్య సమస్యలు రాకుండా ఉంటాయట. అంతేకాకుండా ఆడవారి శరీరం నుంచి విడుదలయ్యే నెగిటివ్ శక్తిని నిర్వీర్యం చేసేందుకు కూడా గాజులను ధరింపచేసేవారట. ఇదండి ఈరోజు వీడియో. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. కాబట్టి గరుడ పురాణంలోని తెలుసుకున్నారు కదా, అలాగే రాధాదేవిని అమ్మవారిగా కాకుండా తన ఇంట్లో ఉన్న మనిషిలాగా భావించి గనక మనం పూజ చేసుకున్నట్లయితే ఆ రాధాదేవి అనుగ్రహం ఎప్పుడు మన పైన ఉంటుంది.